నంద్యాల నియోజకవర్గంలోని శిల్పా కుటుంబం దశాబ్దానికి పైగా శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా మినరల్ వాటర్, శిల్పా సహకార్ సూపర్ మార్కెట్, శిల్పా మహిళా సహకార్ బ్యాంక్, శిల్పా స్కిల్ డెవలప్మెంట్ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే నాటి నుండి నేటి వరకు వివిధ పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న శిల్పా సేవా సమితి కార్యక్రమాలను అడ్డుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి శిల్పా సేవా సమితి కార్యక్రమాలను నిలిపివేయాలని, ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ కేవలం రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపు చర్యలకు మంత్రి ఫరూక్ పాల్పడుతున్నారని, రాజకీయంగా శిల్పా సేవా సమితి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శిల్పా మహిళా సహకార్ బ్యాంకు ద్వారా 138 మంది పేదింటి అక్క చెల్లెమ్మలకు 21,84,000 రూపాయల విలువగల చెక్కులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, శిల్పా కుటుంబాన్ని రాజకీయంగా అడ్డుకోవాలని ఉంటే రాజకీయంగానే అడ్డుకోవాలే కానీ శిల్పా సేవా సమితి ద్వారా ప్రజలకు చేస్తున్న నిస్వార్థపూరిత సేవలను అడ్డుకోవడం సరికాదని, అది రాజకీయం కాదని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. నంద్యాల పట్టణంలో మంత్రి ఫరూక్ మాదిరి స్థలాలు, ఆస్తులు లేవని, కాబట్టే ప్రభుత్వానికి సంబంధించిన మార్కెట్ యార్డ్, షాపింగ్ కాంప్లెక్స్లలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి బాడుగలు చెల్లిస్తూ సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వాలు, నాటి ప్రజాప్రతినిధులు తమ సేవలను ఎన్నడూ అడ్డుకోలేదని, నేడు మంత్రి ఫరూక్ కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో శిల్పా సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగా ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఖాళీ చేయించాలని, శిల్పా మహిళా సహకార్ బ్యాంక్, శిల్పా సహకార్ సూపర్ మార్కెట్లను ఖాళీ చేయమని ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. తాము ప్రజలకు సేవలు అందించడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను చేస్తున్నామని, ఇందులో ఎటువంటి లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. దేవుని మరియు ప్రజల ఆశీర్వాదాలు శిల్పా కుటుంబంపై ఉన్నంతకాలం నంద్యాల ప్రజలకు తాము సేవలను అందిస్తామని తెలిపారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను అడ్డుకొని నిలిపివేయడం ద్వారా శిల్పా కుటుంబానికి ఎటువంటి నష్టం రాదని, లేదని, కేవలం పేద ప్రజలకు మాత్రమే నష్టం వస్తుందని అన్నారు. మంత్రి ఫరూక్ చేతనైతే సేవా కార్యక్రమాలను తమ కంటే అనేక రెట్లు చేయాలని, తాము చేస్తున్న సేవలను అడ్డుకోవడం ఏమాత్రం సమంజసం కాదని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్, షాపింగ్ కాంప్లెక్స్లు శిథిలావస్థలో నిరుపయోగంగా ఉన్న వాటిని శిల్పా సేవా సమితి నిబంధనల మేరకు వాటికి బాడుగను చెల్లిస్తూ తమ సొంత నిధులతో ఆ కాంప్లెక్స్లను మరమ్మతులు చేసి ప్రజలకు సేవలను అందిస్తున్నామని తెలిపారు. అలాగే శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్లను నియోజకవర్గంలో దాదాపు 40కి పైగా ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షిత త్రాగునీటిని అందిస్తూ పేద ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తున్నామని తెలిపారు. మహిళా సహకార్ బ్యాంకు ద్వారా పేద, నిరుపేద మహిళలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ వారి కాళ్లపై వాళ్ళు నిలబడేటట్లు కుటుంబానికి ఆసరాగా ఉండే విధంగా అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హర్లీల, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. దాదాపు 21,84,000. ఇది దాదాపు మీరు నెక్స్ట్ టైం నుంచి ఏం రాయాలంటే ఎన్నిసార్లు ఇచ్చినామో కూడా రాయాలి. అంటే ఊరికే గుర్తు చేయడం కోసం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాము, ఇన్నిసార్లు ఇచ్చినాము, ఇంతమందికి ఇచ్చినాము, ఇంత సొమ్ము ఇచ్చినాము. అంటే మీకోసం అని కాదు, వాళ్ళు వింటారని. అంటే కొంతమంది వినాల్సిన వాళ్ళు వినాలి, చెప్పకపోతుంటే తెలియనట్టు ఊరికే నా అడగలాడుతున్నారు. కానీ తెలుసు, అన్ని తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే మంచి పేరు వస్తుంది కదా, వాళ్ళకి మంచి పేరు రాకూడదు, వాళ్ళకి మంచి పేరు రాకుండా చేస్తే సరిపోతుంది. మనకు మంచి పేరు వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి మాత్రం రాకూడదు. కొత్త సిద్ధాంతం. సో ఈరోజు దాదాపు 138 మందిలో మొట్టమొదటిసారి తీసుకున్న వాళ్ళు దాదాపు 14 మంది ఉన్నారు. ఏం చేస్తావమ్మా? వినపడ్డా వ్యాపారం కోసం. ఏం వ్యాపారం చేస్తావు? బొమ్మలు అమ్ముతావా? ఎక్కడి నుంచి తెస్తావు? బొమ్మలు తయారు చేస్తారా మీరే? హోల్సేల్ అంగడి నుంచి తెచ్చుకొని అమ్మాలనుకుంటున్నారు. ఓకే, ఎక్కడ పెట్టుకొని అమ్ముతారు? తిరునాళ్ళకి పోయేసి, ఎక్కడ తిరునాళ్ళు జరిగితే అక్కడికి పోయి అమ్మాలని. ఏం బొమ్మలు అమ్ముతారు? పిల్లలు ఆడుకునే బొమ్మలని హోల్సేల్ అంగడిలో కొనుక్కొని. ఓకే, వెరీ గుడ్. మా పిల్లలకు ఎన్నో సందర్భాల్లో ఈ అమౌంట్ నాకు చాలా ఉపయోగపడింది సార్. నాకు వ్యాపారం చేసేది, నా పిల్లల చదువులకు కానీ అన్నీ నాకు ఉపయోగపడ్డాయి. నేను తీసుకునేది 3వ కంటే 12. ఏం వ్యాపారం? ముగ్గుపొడి. ఓకే, ఎక్కడ అమ్ముతారు?
బస్సులకి వేసుకొని పల్లెల్లో అమ్ముతారు. ఎక్కడ కొంటారు? ఇంట్లో చేస్తారు. గాజుల పల్లె దగ్గర కొనుక్కొని వచ్చి అమ్ముతారు. బాగానే జరుగుతున్న వ్యాపారం. కోటా స్ట్రీట్ లో ఉందా? బండి పెట్టుకొని బండి మీద ఏం వేస్తావు? రావచ్చా ఒకరోజు? బ్యాంక్ మేడం వాళ్ళకు నమస్కారము. మేము ఇప్పుడు 5వ కంతు తీసుకుంటున్నాము. 5వ కంతులో మేము ప్రతిసారి మా టైలరింగ్ బాగా ఉపయోగపడుతుంది. టైలరింగ్ సెంటర్ ఉందా? సెంటర్ ఉంది. మేము ఇప్పుడు ఉంటున్నాము. మా సొంత ఇల్లు అంటే అది మీరు ఇచ్చినదే. మా శిల్పానగర్ అంటే మీరు ఇచ్చినదే. మా సొంత ఇల్లు అలా నిజమైంది అంటే అది మీరు ఇచ్చినదే. శిల్పా సహకారి అయితే మీ బ్యాంక్ అయితే మీ ఉచిత మినరల్ వాటర్ అయితే మీ ప్రతి ఒక్కరు మీరు పెట్టినదే. ఉచిత మినరల్ వాటర్ అందరూ తీసుకుంటున్నారు. ఎవరు డబ్బులు ₹1 వసూలు చేయలేదు. అందరూ ఫ్రీగానే తీసుకుంటున్నారు. ఉంచుదామమ్మా, తీసేయాలన్నా? లేదు సార్, ఉండాలి, తీయకూడదు. సహకారు కూడా తీయకూడదు. సహకారులో మేము ప్రతి నెల సరుకులు అక్కడే తెచ్చుకుంటాం. బాగున్నాయమ్మా? బాగుంటాయి సార్, సరుకు బాగుంటది. 5% కూడా తక్కువ ఉంటది. ప్రతి ఒక్క సరుకు బయటకంటే బాగుంటది. నాణ్యతగా కూడా ఉంటది. అది మాత్రం తీసేయకూడదు సార్, ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ బ్యాంకు పెట్టక ముందు మీకు గుర్తుంది కదా మార్కెట్ యార్డ్ ఎట్లుండదు? నిజంగా ఆ రోజు నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉందమ్మా? ఆ బిల్డింగ్ లో ఎవరైనా ఉండేవాళ్ళ? ఎన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉండే ఆ రోజు? ఒక రేషన్ షాప్ ఉండే అనుకుంటా. ఏం చేస్తుంటారు అక్కడ? ఏం వ్యాపారం చేస్తున్నావా? బట్టలు తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. ఈ డబ్బు మీరు వ్యాపారానికి వాడతారా? వ్యాపారానికి వాడుతున్నారు. 7వసారి తీసుకుంటున్నారు. అంటే 7 సంవత్సరాల నుంచి వరుసగా తీసుకుంటారు. ఎన్ని వేలు తీసుకుంటున్నారమ్మా ఇప్పుడు? 18,000 సంపాదించుకొని ₹4 కూడా పెట్టుకొని మీ పిల్లల్ని బాగా చూసుకుంటా ఉన్నారు. సో మాకు ఈ బ్యాంక్ ఒక లక్ష్యం వచ్చేసి మీ కుటుంబాలని ఆ రకంగా చూడాలనేది. ఈ డబ్బుని ఏదో మీరు వాడుకున్నారు మళ్ళీ తిరిగి కట్టినారు అనేది కాకుండా ₹10,000 ఇస్తే దాన్ని 15,000 చేసుకోవడం, ₹20,000 ఇస్తే దాన్ని 30,000 చేసుకోవడం. దాంతో మీరు వ్యాపారంలో అభివృద్ధి చెంది ఇంకొక మీలాంటి వాళ్ళకి ఒక 2కో 3కో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పెట్టిన బ్యాంకు. సో అదే మాదిరిగా భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇచ్చే ప్రతి బ్యాంకులో కావచ్చు, సూపర్ మార్కెట్లో కావచ్చు, రైతు సహకారంలో కావచ్చు, మినరల్ వాటర్ ప్లాంట్లో కావచ్చు, లేకపోతే కేబుల్ టీవీలో కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చెయ్యమని చెప్పేసి ఏనాడు కూడా లేదు. మినరల్ వాటర్ మా వాళ్ళే తాగాలి, తెలుగుదేశం వాళ్ళు తాగకూడదు, లేకపోతే ఈరోజు చేస్తున్నట్టు ఎప్పుడు కూడా మనం చెప్పిందిలే. కానీ ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు సబబో వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో మరీ ముఖ్యంగా మళ్ళీ ఈరోజు దాదాపు 138 మందికి లోన్ డిస్ట్రిబ్యూషన్ 12వసారి అందరికంటే హైయెస్ట్. అంటే ఈ రోజు పంచేదాన్ని అంటే ఒక వ్యక్తి, ఒక అక్క, ఒక చెల్లెమ్మ 12 సార్లు తీసుకున్నారంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి వస్తున్నట్టు. ఎందుకంటే ఒక్కసారి లోన్ తీసుకుంటే 10 నెలలు కదండి, 10 నెలలు కట్టాలి, తిరిగి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఇంకొకసారి అవకాశం వస్తుంది. సో సంవత్సరానికి ఒకసారి మాత్రం అవకాశం వస్తుంది. 12 సార్లు తీసుకుంటుంది అంటే అర్థం 12 సంవత్సరాల నుంచి ఆ అక్క లేకపోతే ఆ చెల్లెమ్మను 12 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. ఎంతో కొంత ఉపయోగం ఉంటేనే కదా వచ్చేది. ఎవరైనా అంతే కదా, ఊరికే వెళ్ళి ఒకరి దగ్గరికి వెళ్ళేసి మాకు డబ్బు కావాలని చెప్పి ఎవరు కూడా అడగం. నిజంగా అవసరం ఉంటేనే, నిజంగానే మనకి వేరే చోట అవకాశం లేకనే, మన ఇంట్లో అవకాశం లేకపోతేనే బయట తీసుకుంటాం. ఎవరి దగ్గర తీసుకుంటాం? ఎవరైతే అనుకూలంగా ఉంటారో, మొట్టగా ఇంటి పక్కన వాళ్ళో, లేకపోతే మా అక్కనో, మా చెల్లెలనో, లేకపోతే అన్ననో, తమ్ముడినో అడుగుతాం. మీరందరూ అట్లా కుటుంబంగా భావించే కదా 12వసారి తీసుకోండి. నిజంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అయ్యింటే బయట తీసుకుంటారు కొంతమంది. వాళ్ళు డబ్బులు దా అని అడిగితే 2వసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బు అడుగుతారు? అడగలేరు కదా. ఎవరైనా అంతే కదా. ఒకసారి ఇబ్బంది పెడితే ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే ఒకసారి డబ్బు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు పొరపాటున ఒక మాట అన్నారని 2వసారి మనం అడుగుతాం? అడగలేము కదా. మరి 12వసారి వస్తున్నారు, 11వసారి వస్తున్నారు, 10వసారి వస్తున్నారు, 8వసారి వస్తున్నారంటే శిల్పా మహిళా బ్యాంకు మీకు ఉపయోగపడిందనే కదా. ఈ బ్యాంకు పెట్టిన రోజే ఒకటే ఆలోచించాడు, మా నాన్న ఇంట్లో వాళ్ళ కష్టాలు చూసినవాడు కాబట్టి
వాళ్ళ అమ్మ పడిన కష్టం చూసినాడు కాబట్టి సరే ఆ భగవంతుడి దయతోటి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో కొంచెం అదృష్టంతో 4 రూపాయలు సంపాదించుకోగలిగినాం. మా అమ్మ పడిన కష్టం ఇంకొక అక్క పడకూడదు, ఇంకొక అమ్మ పడకూడదు అని చెప్పేసి దానికోసం పెట్టింది. మా నాన్నమ్మ నాకు గుర్తుండి మా నాన్న 200 రూపాయలకి వ్యాపారం చేస్తుంటే మొదటిసారి వ్యాపారం చేయాలంటే ఎవరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. అడిగితే అందరూ చీపో అని చెప్పిన వాళ్ళే నీటే చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏమీ లేని వాళ్ళని వెళ్ళి డబ్బులు అడిగితే ఏ నమ్మకంతో ఎవరు కూడా ఇవ్వలేరు. ఈయన వ్యాపారం చేస్తాడో పోగొడతాడో ఎవరికి తెలియదు కాబట్టి డబ్బులు ఇవ్వాలంటే అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు. ఆ మంగళసూత్రం కొదువు పెట్టి మరీ డబ్బులు ఇచ్చారు. ఒక కొడుగ్గా అది ఎప్పటికీ మర్చిపోలేక ఇంకొక తల్లికి అటువంటి ఇబ్బంది రాకూడదు, సరే మనకి చేతనైంత నేనేం దీనివల్ల మీ కష్టాలన్నీ తీరిపోయినాయి, మీ ఇంట్లో కష్టాలన్నీ బ్యాంకు తీర్చేసిందని నేను చెప్పడంలా. కానీ ఆ రోజుకున్న కష్టం, ఆ రోజుకి మీకు ఉన్నటువంటి అవసరం, ఆ రోజు మీరు దేనికైనా వాడుకోవాలనుకున్న దానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి అసౌకర్యం ఉండదు అని చెప్పేసి నేను కూడా రావడం మానేస్తున్నా. నేను మళ్ళీ ఈ మధ్యనే వస్తాను. ఎందుకంటే కనీసం అప్పుడప్పుడు మాట్లాడాలి, ఒక నెలకు ఒకసారి రావాలి మనం. ఎందుకంటే ఏదైనా మేము సరిదిద్దుకోవాల్సినట్టు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా ఇంకా మంచి కార్యక్రమం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటే అవి చేయడానికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి నెలకు ఒక్కసారి ఈ మీటింగ్ తప్పితే బ్యాంకు కూడా అడుగు పెట్టాను. బ్యాంకు కూడా వీళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా దాంట్లో కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఇంటికాడికి వచ్చి కూడా తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇంటికాడికి వచ్చి తీసుకుంటున్నారు, వచ్చి తీసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆడ నుంచి రావాలంటే ఆటో ఖర్చులు, మళ్ళీ ఆడ నుంచి వచ్చిన రోజు ఈడ మళ్ళీ ఏదో ఇంకో ఖర్చులు, ఆ ఖర్చు ఈ ఖర్చు పెరుగుతుంది. మళ్ళీ అది కూడా తగ్గించాలన్న ఉద్దేశంతో ప్లస్ 10 మంది చెల్లెమ్మలకు ఉద్యోగం ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇంట్లో ఊరికే ఉండే బదులు 4 రూపాయలు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో చీరల వ్యాపారం అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ చీరలు కొనుక్కోవడానికి వెళ్తుంటారు కాబట్టి ఎవరో ఒక అక్క చెల్లెమ్మ పెడుతూనే ఉంటారు. సో చీరల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. లేకపోతే కొంతమంది అజీజా ఆంటీ అని చెప్పేసి హైదరాబాద్ లో ఒక ముస్లిం లేడీ అజీజా, ఆ ఆంటీ ఒక బిర్యానీ చాలా బాగుంటది. సో ఆమె బిర్యానీ ఎంత బాగా చేస్తుంటారో అందరు మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆ ఆంటీకి ఆ ఐడియా ఏంటంటే ఈ బిర్యానీ మన ఇంట్లో వరకు ఎందుకు పరిమితం చేయాలి, లేకపోతే మన ఫ్రెండ్స్ వరకు ఎందుకు పరిమితం చేయాలి, బయటకు కూడా చేసి పంపిద్దామని. సో ఓన్లీ ఫోన్ చేస్తే ఇంటి నుంచి బిర్యానీ వస్తుంది. సో రోజు ఆ ఇంట్లో బిర్యానీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 10 మందికి చేసే బదులు 100 మందికి చేస్తారు. సో ఆ రకంగా కొత్త ఆలోచనలతోటి కొంతమంది మెహందీ నేర్చుకున్నారు, మెహందీ ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. మెహందీ లేకుండా ఒక పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ పెళ్లికి బాగా చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి ఎత్తుకుతూ ఉన్నారు. సో ఆ పెళ్లిల్లో ముందు రోజు అంతంగా ఎంతమంది అక్క చెల్లెమ్మలు అంటే వాళ్ళందరూ మెహందీ పెడితే 4 రూపాయలు. సో అలాంటివి. సో ఈ రకంగా మీలో ఎవరైనా మాట్లాడితే ఇంకా 10 మంది అక్క చెల్లెమ్మలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అడుగుతుంది. ఈ రోజు అంట దాన్ని ఖాళీ చేయాలి. వాళ్ళు 15 సంవత్సరాలు ఎవరున్నారు, మనం కాదు అధికారంలో ఉన్నది. ఇప్పుడున్న మంత్రి గారు ఆ రోజు కూడా ఉన్నాడు. అప్పుడు రెంట్కి ఇచ్చుకోవడానికి ఆయనకు మనసు రాలే, ఆయన దాని గురించి ఆలోచించాల. ఈ రోజు అంట రెంట్కి ఇవ్వాలని అనిపిస్తుంది. రెంట్ మనం ఏమైనా కట్టడం లేదా అంటే కడుతున్నాం. గవర్నమెంట్ చెప్పినట్టు 10% పెంచమంటే పెంచుతున్నాం. అయినా సరే ఈరోజు ఖాళీ చేయి. రైతు దాని పక్కన సరే సూపర్ మార్కెట్ ఖాళీ చేయి. బ్యాంకు కూడా ఉంది. మీకేమైనా ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా? మనం ఏమైనా ఎవరిదైనా కబ్జా చేసినామా? ఆడికి రెంట్కి తీసుకున్నాం, ఇది నేను బాడికే తీసుకున్నాను. నేనేమన్నా ఎవరినైనా కొట్టో లేకపోతే బలవంతంగా లాక్కొని ఉంటే నాది తప్పు, కానీ లాక్కున్న వాళ్ళది తప్పు కాదంట, కొట్టేవాడిది తప్పు కాదంట. కానీ రెంట్కి తీసుకొని రెంట్ డబ్బులు కట్టే వాళ్ళది తప్పండి. దాని మీద చెప్తే దానికి కూడా మేము అదే అంటున్నాం. నేను రెంట్ కట్టకపోయినంటే, నేను డబ్బులు సక్రమంగా టైంకి ఇవ్వకపోయినంటే నాది తప్పదు. నేను అన్ని కరెక్ట్గా కడుతున్నా. 2 సంవత్సరాల నుంచి లీజు ఇచ్చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు, కానీ రెంట్ మాత్రం తీసుకుంటున్నారు. ఈ రోజు కూడా రెంట్ తీసుకుంటున్నారు, తీసుకోకుండా ఉండడం లేదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్పక తప్పడం లేదు. నాకు కానీ నిజంగానే నాకు కానీ రాజ్ థియేటర్ నా స్థలమే అయ్యిందంటే, నాకు కానీ ఖలీల్ థియేటర్ లాంటి స్థలం నాకే ఉందంటే అక్కడే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకొని అక్కడే ఇచ్చిండు వాడు. ఇంకొక 2% ఎక్కువనే ఇచ్చిండు వాడిని. ఎందుకంటే నాకు ఇంకా రెంట్ కూడా బాడీ కూడా మిగిలిపోతుంది కదా, బాడీ కట్టాల్సిన పని కూడా లేదు. కానీ అట్లా కాదు, మనం చెయ్యం, ఇంకొకరిని చేయలేం. ఆడొకటి ఆడను మినరల్ వాటర్ ప్లాంట్ మీద మా బొమ్మ ఉందని చెప్పేసి
దాని మీద ఎల్లో పెయింట్ పూసినారు, పసుపు రంగు కొట్టినంత మాత్రాన ప్లాంట్ మనం పెట్టినది కాకుండా పోతుంది. ఏడంటే పోటీ పడాలంటే పోటీ పడు, మేము 10 పెడితే నువ్వు 20 పెట్టు. భగవంతుడు మిమ్మల్ని ఇంకా బాగా ఆశీర్వదించినారు. మాకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు మీరు, మాకంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి నంద్యాలలో, మాకంటే ఎక్కువ సేవ చేయమని చెప్పి మేము అడుగుతాం. అట్లా కాదు, మేము చేయం, ఇంకోని చేయం. ఇది ఈరోజు ఇటువంటి పరిస్థితి. గతంలో కూడా మీరు చూసినారు, రాజకీయాలకి అంటే 2010లో ఈ రూములు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చారు, 2017 నుంచి 19 వరకు మనం వైసీపీ, కానీ తెలుగుదేశం ప్రభుత్వమే ఆనాడు కూడా లీజ్ ఎక్స్టెన్షన్ చేసింది. 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నా సరే చేసింది. ప్రతి గవర్నమెంట్ కాంగ్రెస్ లో కూడా ఆనాడు మనల్ని మంత్రి పదవి తీసేసిన తర్వాత కూడా మన దానికి ఎక్స్టెన్షన్ కాంగ్రెస్ చేసింది. తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు చేసినారు, వైసీపీ ప్రభుత్వంలో చేసినారు. ఈసారికే వాళ్ళకి అందరికీ నొప్పి వచ్చింది. నిజంగానే మేము తప్పు చేసినంటే, నిజంగానే ఇవన్నీ మంచి కార్యక్రమాలు కాకపోయినంటే 2014లో కలిసి పోటీ చేసింది ఎవరమ్మా? మేము ఫరూక్ గారే కదా. ఆయన ఎంపీగా చేసినారు, మేము ఎమ్మెల్యేగా చేసినాం, మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేసినారు, కలిసే కదా పోటీ చేసింది. మేము మంచోళ్ళం కాదు, మేము దోచుకు తింటున్నాం, మేము ప్రజల సొమ్ములో దోచుకు తింటున్నాం అంటే మాతో కలిసి ఎందుకు పోటీ చేసినారా లేదా? శిల్పా మోహన్ రెడ్డి ఓటేమని చెప్పి అడిగినారా లేదా? రాజకీయాల వరకే పరిమితం చేస్తే బాగుండదు. మాకు వచ్చిన నష్టం అయితే ఏం లేదనేది ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాళ్ళు వింటారు, చూస్తారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతారు. సో వాళ్ళు ఏం మాట్లాడతారని వినడానికే చెప్తాను. మీరుగా చెప్పేది, వాళ్ళు ఈ మధ్య మైక్ దొరికిందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను కూడా వెయిట్ చేస్తాను. సరే మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడమని చెప్తాను. ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు రాసి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. ఆ రోజు ప్రతి మాటకి ప్రతి దానికి జవాబు ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి నేను కోరేదల్లా ఒకటే, మీ అందరి ఆశీర్వాదం మాత్రం ఎప్పుడు మాపై ఉంచాలని చెప్పేసి మాత్రమే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. 2010వ సంవత్సరం డిసెంబర్లో మొదలైందంటే ఇది 15వ సంవత్సరం కంప్లీట్ చేసుకోబోతాం ఇంకో 2 నెలలు ఉంటే. అంటే 15 సంవత్సరాలుగా కూడా ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి సంస్థ ఈరోజు 100% రికవరీతో ఇంతమంది మహిళలకు సేవలు అందిస్తున్నది అంటే దాంట్లో ఎటువంటి లోపాలన్నా ఉంటే ఇన్ని రోజులు నడుస్తుందా? నడవదు, అంతే కదా. ఏ ఒక సభ్యురాలికైనా లోన్లో కానీ వాళ్ళు కట్టినటువంటి పొదుపులలో కానీ రికరింగ్ డిపాజిట్లలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ అవకతవకలు జరిగినట్టుగా ఉంటే బయటకు వస్తారు కదా. ఈ రోజు వరకు ఇలా నిజాయితీగా జరుగుతుంది అంటే దీన్ని వెనక ఉన్నటువంటి యాజమాన్యం ఎంతైతే శ్రద్ధ తీసుకుంటున్నారో దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి వాస్తవమే. ఎందుకంటే ఈ సంస్థ ఇక్కడ ఉంది, ఇన్ని రోజులుగా ఇక్కడ ప్రయాణం చేస్తుంది అంటే అది మీ అందరి సహకారమే. ఈ సహకారం ఇంకా ఎల్లప్పుడూ ముందుకు పోవాలి అంటే కూడా మీరు కూడా ఇంకా సహకారం చేయాలి. ఎలా అంటే మనకు సారు వాళ్ళు సొంత నిధులు ఇస్తూ ఉన్నారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. మనం బయట పొదుపుల్లో ఎక్కడైతే పొదుపు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము, ఆ పొదుపు పెంచుకోవడం వల్ల కూడా మనకి లోన్ సైజు పెరుగుతూ ఉంది. లోన్ సైజు పెరిగిన తర్వాత మనం ఏమన్నా పొదుపులు విత్డ్రా చేస్తున్నామా అంటే లేదు కదా. అలాగే ఇక్కడ కూడా మనం పొదుపు పెంచుకుంటూ పొదుపును విత్డ్రా చేసుకోకూడదు. లోన్ అయిపోయిన వెమ్మంటే మనం పొదుపులు విత్డ్రా చేస్తున్నాం. కాబట్టి అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల మనకు లోన్ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. అది 6 నెలలు పట్టొచ్చో 1 ఇయర్ పట్టొచ్చో. ఆ సహకారం చేయాలంటే మీ అందరి సహకారం కావాలి కదా. మా ఒక్కరితోనే కాదు, మీ చేయి కూడా కలవాలని మేము ఆశిస్తున్నాము.